తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందగలిగే బిజినెస్ ఐడియాస్‌ని మన ఛానల్‌లో ప్రతిరోజు క్లియర్ కట్‌గా చెప్తున్నాం. అన్నీ వివరిస్తున్నాం. ఆల్రెడీ ఇవి వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడాకే చేస్తున్నాం వీడియోలో. నేను గాని, మా టీమ్ గాని చాలా కష్టపడుతున్నాం వీడియోల కోసం. మిమ్మల్ని అడుగుతున్నది ఒక్కటే, ఒకే ఒక్కటి అడుగుతున్నాం మిమ్మల్ని. గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈరోజు ఫ్లవర్స్ బిజినెస్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ బిజినెస్‌లో ఉన్నటువంటి ఆదాయాలేంటి? ఏ రకంగా డబ్బులు సంపాదించొచ్చు? 40-50% మార్జిన్ దీంట్లో ఎట్లా బయటికి తెచ్చుకోవచ్చు డబ్బులు, లాభాలు అనేది క్లియర్ కట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈరోజు. సో, కేంద్రం ఇచ్చేటువంటి కొన్ని రకాల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా పొందడానికి ఇక్కడ అద్భుతమైనటువంటి మార్గాలు మనకున్నాయి. ఇప్పుడు మార్కెట్‌లో కొన్ని రకాల బిజినెస్లు చాలా స్ట్రాంగ్గా జరుగుతున్నాయి. అందులో ప్లాస్టిక్ పువ్వులు ఒకటి. నిజమైనటువంటి పువ్వులు చూడడానికి బాగున్నా కూడా 1-2 రోజుల్లో అవి వాడిపోతాయి కదా. ఖరీదులో కూడా అవి చాలా ఎక్కువగా ఉంటాయి ప్రైసెస్. సో ఆర్టిఫిషియల్ పూలు అనేవి పాడవకుండా ఉంటాయి. వాటికి ఎలాంటి రవాణా ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇళ్ళ అలంకరణ, పెళ్ళిళ్ళు, ఈవెంట్ డెకరేషన్లు వీటిల్లో వీటి యొక్క విపరీతంగా వీటి యొక్క వినియోగం పెరిగింది. దేశవ్యాప్తంగా ఈ రంగానికి 15% నుంచి 20% వరకు డిమాండ్ పెరుగుతోంది తప్ప తగ్గట్ల. సో ఈ పరిశ్రమ ప్రారంభించడానికి ఏ రకమైనటువంటి భారీ పెట్టుబడి అక్కర్లా. కేవలం 500-1000 చదరపు అడుగుల ఒక స్థలము, ఇంటి దగ్గర ఒక చిన్న షెడ్ ఉన్న హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చబ్బా. వ్యాపారాన్ని సొంతంగా సోలో ప్రొప్రైటర్‌షిప్‌గా లేదా పార్ట్నర్‌షిప్‌గా ఒక భాగస్వామిని పెట్టుకునైనా సరే మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. భవిష్యత్తులో ఆన్లైన్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్ముకోవడానికి ఎంఎస్ఎంఈ సర్టిఫికేటు, జీఎస్టీ నెంబరు ఈ 2 మాత్రం కంపల్సరీగా తీసుకోండి. ప్రభుత్వం సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల కోసం ఇచ్చేటువంటి రుణాలు, పథకాలు వీటి యొక్క భారాన్ని దీని ద్వారా మనం తగ్గించుకోవచ్చు. పెట్టుబడి విషయానికి వస్తే చిన్న స్థాయిలో ప్రారంభించడానికి దాదాపు 5 లక్షల రూపాయల మూలధనం అవసరం అవుతుంది. ముద్రా లోన్స్ కూడా ఇస్తారు దీంట్లో. సో ప్లాస్టిక్ మౌల్డింగ్ మిషన్ డబ్బులతో కటింగ్ పరికరాలు, రంగులు వేసే ఎక్విప్మెంటు ఈ మూడిటికి 3 లక్షల రూపాయలు కేటాయించుకోవాల్సి ఉంటుంది. ముడి సరుకుల యొక్క కొనుగోలుకి 1 లక్ష రూపాయలు, వర్క్షాప్ సెటప్, అడ్వాన్స్ దీనికోసం ఇంకొక 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి. దీనికి కూడా బ్యాంక్స్ రుణాలు ఇస్తున్నాయి. ప్రతి నెల వర్కర్ల జీతాలకు కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, అలాగే మార్కెటింగ్ ఖర్చులకు కావచ్చు, ఇట్లా వీటన్నిటికీ కొంత అమౌంట్ని ఒక 35,000 మెయింటెనెన్స్ క్యాపిటల్ కింద తీసి పక్కన పెట్టుకోవచ్చు. తయారీకి కావాల్సినటువంటి ప్లాస్టిక్ షీట్లు, సిల్క్ క్లాత్, వైర్లు, రకరకాల రంగుల వంటి ముడి సరుకుల్ని చెన్నై లేదా హైదరాబాద్ హోల్సేల్ మార్కెట్ నుంచి మనం కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెన్నై, ప్యారిస్, సోంపర్పేట్ మార్కెట్ ఇలాంటి వాటిని మీరు ఈజీగా సంప్రదించవచ్చు. హైదరాబాద్ బేగం బజార్లో కూడా దొరుకుతాయి. సో హైదరాబాద్లో అయితే ఇంకో చోట ఉస్మాన్ గంజ్, సో ఇట్లాంటి చోట్ల మీకు చాలా రకాల వాళ్ళు అమ్మేవాళ్ళు దొరుకుతారు. వాళ్ళ ద్వారా మీరు చాలా ఈజీగా ఆర్డర్స్ని సంపాదించుకోవచ్చు, తెచ్చుకోవచ్చు కూడా. సో ఇట్లాగా ఎవరైతే దొరుకుతారో వాళ్ళతో నేరుగా హోల్సేలర్లతో మాట్లాడి ప్రతి విషయాన్ని డిస్కస్ చేయొచ్చు వాళ్ళతో. తయారీ విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా మార్కెట్లో ట్రెండ్లో ఉన్నటువంటి గులాబీలు, లిల్లీలు, ఆర్కిడ్స్ ఇట్లాంటి పూల డిజైన్ని ఎంచుకుని రా మెటీరియల్ని మౌల్డ్ చేసి, కట్ చేసి, రంగు వేసి అసెంబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క పువ్వు యొక్క తయారీకి 5-10 నిమిషాల సమయం అనేది డెఫినెట్లీ పడుతుంది. 2 లేదా 3 వర్కర్లతో రోజుకి 500-1000 పీసులు మీరు చాలా ఈజీగా తయారు చేసేయచ్చు. వీటి యొక్క తయారీ మెళకువల్ని యూట్యూబ్ ట్యూటోరియల్స్లో చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు మేము యూట్యూబ్ చూసి చేసాం సార్ అంటున్నారు వాళ్ళు. సో మార్కెట్లో నిలదొక్కుకోవడానికి స్థానిక పూల దుకాణాలు, ఈవెంట్ డెకరేటర్లు ఇట్లా వీళ్ళందరినీ కలిసి మీరు శాంపుల్స్ చూపించాల్సి ఉంటుంది. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, సోషల్ మీడియా పేజీలు ఓపెన్ చేసి డెకరేషన్ ఫోటోలు, వీడియోలు ఇవన్నీ పోస్ట్ చేస్తూ కస్టమర్స్ని మీరు చాలా జాగ్రత్తగా ఆకర్షించుకోవచ్చు. ఒక్కొక్క పువ్వు యొక్క నాణ్యత ఆధారంగా ₹10-50 వరకు ధర నిర్ణయించి హోల్సేల్ డిస్కౌంట్లు ఇస్తే భారీ ఆర్డర్స్ మీకు లభిస్తాయి. సరైనటువంటి నాణ్యత, ఆకర్షణీయమైన డిజైన్లు వీటితో కనుక పనిచేస్తే మొదటి ఏడాదిలోనే 20-30% ఆఫ్ నికర లాభం వచ్చేస్తుంది. పెద్దిన డబ్బు మొత్తం కూడా చాలా తక్కువ టైంలో అటు ఇటుకు ఒక ఏడాదిలో వెనక్కి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి వీడియోని పంపించండి. అందరికీ తెలిసేలా చేసింది ఈ విషయం గురించి, ఈ బిజినెస్ గురించి.